టెక్నికల్ గా ఉన్న వాళ్ళని తగ్గించేసి అడ్మినిస్ట్రేటర్స్ తో రన్ చేస్తున్నారు. పని ఒత్తిడి కూడా కార్మికుల మీద ఉంది. నిర్వహణ లోపం కూడా ఉంది. అందుకే ఈ ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తారు. 28,000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి నేను అడుగుతా ఉన్నా, ఈ రోజు పరిస్థితి ఏమిటి అని అంటే, ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఏకంగా 28,000 మంది పనిచేస్తా ఉన్న ఈ సంస్థలో కాంట్రాక్ట్ అయితేనేమి, పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితేనేమి, రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితేనేమి 28,000 పనిచేస్తా ఉన్న పరిస్థితుల మధ్య 2024 మన ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ 2 ఏళ్లలో ఏకంగా 10,500 మందిని తీసేశారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని 6,500 మందిని తొలగించారు. విఆర్ఎస్ ప్రకటించి బలవంతంగా విఆర్ఎస్ తీసుకునేట్టుగా ఒత్తిడి తీసుకొస్తూ మరో 1,800 మందిని తప్పించారు. రిటైర్ అయిపోయిన వాళ్ళు మరో 2,500 మంది, దాదాపుగా 10,500 మందిని ఈ 2 ఏళ్లలోనే తొలగించడం జరిగింది, తీసేయడం జరిగింది.